ఏదైతే నా మార్కు, నా మార్క్ అంటే నేనేం గొప్పవాడని కాదు. రాజకీయాల్లో ప్రజలు ఇబ్బందులు తెలిసినటువంటి వ్యక్తి, కింద స్థాయితో ప్రజలతో కలిసి మమేకమై కలిసి పనిచేసినటువంటి వ్యక్తి, కార్యకర్తలతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి, స్థానిక సంస్థల నుంచి రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఢిల్లీ స్థాయిలో ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే ప్రజల గురించి ఏ విధంగా ఆలోచన చేస్తాడు, సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా ప్రయత్నం చేస్తాము అనేటువంటి విషయాన్ని భవిష్యత్తులో నిరూపిస్తానని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రజలు పూర్తిగా మార్చాం. ఏదైతే పాత కోర్టు కేసులు ఉన్నాయో దాని అలైన్మెంట్ పూర్తిగా మార్చి 2 లైన్ల రహదారిని 4 లైన్లు పెట్టాం. అందుకితో కేవలం 800 కోట్లు మాత్రమే వచ్చేటువంటి సందర్భం 2 లైన్ల రహదారి కారణం. ఇవాళ 4 లైన్స్ పెట్టాం. దిగమర్రు టు ఆకివీడు 4 లైన్స్, భీమవరం బైపాస్ అంతా కూడా 4 లైన్స్ ఉంది. అదే భీమవరం టౌన్ నుంచి బైపాస్కి 2.8 కిలోమీటర్స్ వస్తే దాన్ని కూడా ప్యాకేజ్లో పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తాడు. కేవలం 8 నెలల కాలంలో కొత్తగా సర్వే చేయించడం, కొత్త అరేంజ్మెంట్స్ని తీసుకోవడం, కోర్టు కేసులకు దూరంగా ఉండాలా, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో రైలుకి సంబంధించి పనులు నెమ్మదిగా కొనసాగుతాయి కాబట్టి రైల్వే ఏదైతే ట్రాక్స్ ఉన్నాయో వాటిని అవాయిడ్ చేస్తూ కూడా ఒక చక్కని గ్రీన్ స్ట్రీట్ హైవేని నిర్మించాలనుకున్నప్పుడు దాదాపు బడ్జెట్ 3 పెరిగినటువంటి సందర్భం. చాలామంది అధికారులు చెప్పారు 2 లైన్స్ మాత్రమే చేద్దామని. అయితే నా కోరిక మేరకు పదే కోరడం గడ్కరీ గారిని, కాబట్టి 4 లైన్ను చేయాలి ఆయన ఆదేశించడం. దాన్ని ఆయన అమరావతి బహిరంగ సభలో 2500 కోట్లు గ్రీన్ ఫీల్డ్ హైవే ఆకుమీడు దిగుమరు నుంచి మంజూరు చేస్తామని ప్రకటిస్తూ, త్వరలో ఉండే పనులు ప్రారంభిస్తాయని కూడా ప్రకటిస్తూ, వేదిక మీద ఉన్నటువంటి నన్ను పిలిచి కేవలం వర్మాజీ కారణంగా ఈ ప్రాజెక్టు మంజూరు చేస్తున్నారని చెప్పడం నాకు నా జీవితంలో అత్యంత గర్వపడుతుంది. మన పార్లమెంట్ నియోజకవర్గంలో 42 చోట్ల రైల్వే లెవెల్ క్రాసింగ్ల కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు కానీ, రైతులు కానీ, ప్రజలు కానీ ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయాన్ని గమనించా. అందులో మొదటి విడతగా 4 ఫ్లైఓవర్లు తాడేపల్లిగూడ అసెంబ్లీలో మంజూరు చేయించా. త్వరలోనే టెండర్లు పిలవబోతూ ఉన్నా. అదేవిధంగా భీమవరంలో కూడా ఈ కోడవెల్ రోడ్లో ఉన్నటువంటి రైల్వే గేట్కి కానీ, మన బైపాస్లో కానీ మనం అంతా కూడా ఇబ్బంది పడేటువంటి బైపాస్ రోడ్లో ఉన్నటువంటి రైల్వే ట్రాక్కి కానీ, అలాగే కాస్మోపాలిటన్ దగ్గర ఉన్నటువంటి రైల్వే ట్రాక్ విషయంలో రైల్వే లెవెల్ క్రాసింగ్లు అవుతున్నాయో వీటన్నిటికీ కూడా రాబోయేటువంటి అతి కొద్ది కాలంలో ఫ్లైఓవర్స్ మంజూరు కాబోతున్నాయనేటువంటి విషయాన్ని కూడా చెప్పబడటానికి సంతోషిస్తున్నాయి. ఇవాళ నేను పదవిలో ఉండడానికి ముఖ్యమైనటువంటి కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక సంవత్సరాలుగా 35 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా నాతో పాటు కలిసి పనిచేసినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా కూటమిలో ముఖ్యమైనటువంటి పార్టీలైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా జన సైనికులు, ఈ 3 పార్టీల కార్యకర్తలు ఎవరుతున్నారో ఆ కార్యకర్తలకు, ఆ పార్టీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఈ సందర్భం నాకు వచ్చినటువంటి కేంద్ర మంత్రి పదవి ఏదైతే ఉందో ఇది నాది కాదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ, అది ఈ 3 పార్టీలు ఇచ్చినటువంటి కార్యకర్తలు ఇచ్చినటువంటి గౌరవంగా నేను భావిస్తూ ఉంటా. ఈ 3 పార్టీలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు, అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా, జనసేన పార్టీ కార్యకర్తలైనా వారి ప్రయోజనాలు కాపాడేటువంటి విషయంలో నేను ముందు ఉంటాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. For more videos like this,
Subscribe Big TV channel